विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. సత్కార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్జీ. ఈ ప్రాణాయామముల గురించి చర్చ జరుగుతుంది. ఓంకార పూర్వక సప్త వ్యాహృతులతో విధిపూర్వకముగా ప్రాణాయామములను చేయవలయును అనేటువంటి ప్రసంగం నడుస్తున్నది. తృతీయ సముల్లాసములో 32వ పుటలో ఉన్నది చూడండి. తృతీయ సముల్లాసం 32వ పుటములో కింది నుంచి 2వ లైను. మరలా సమంత్రక ప్రాణాయామము. సమంత్రక అంటే మంత్ర సహితంగా చేయాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ దొరికిందా లేదా? ఇక్కడ ఇక మన ప్రసంగంలో సమంత్రకము అంటే పండిత గోపిదేవ శాస్త్రి గారు స్మరించుకోవడం అని ఏదైతే చెప్పారో అదే సరైనటువంటిది. అది ఎందుకు సరైనటువంటిది అని అంటే, స్మరణ అనేటువంటిది బుద్ధి ద్వారా జరుగుతుంది. బుద్ధి ద్వారానే ఈ చక్రాలను చర్చించాలి, అనుభవపేతంగా తెలుసుకోవాలి. ఇవాళ ఇది సువర్చలమ్మ గారు కొంతవరకు చెప్తున్నారు, మిగతా వారు కాలక్షేపం చేస్తున్నారు. ప్రభాకర్ గారు అయితే పండితుల ద్వారా తెలుసుకోవాలి, వాళ్ళ ద్వారా. ఇదంతా ఎందుకు? తెలిసింది చెప్పాలి, వేరే వారికి అవకాశం ఇవ్వాలి. బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం. బాహ్య కుంభకం అంటే శ్వాసను మొత్తము బయట ఆపిన తర్వాత ఎంతసేపు ఆపుతున్నాము అని చెప్పడానికి ఈ ఓంకార పూర్వకంగా ఈ సప్త వ్యాహృతులను ఉచ్చరించమని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఈ ప్రకరణం చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఈ పరిశోధనలో ముందడుగు పడింది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నోరు తెరిస్తే లోపల ఆపినటువంటి వాయువు బయటకు వస్తుంటది. కాబట్టి ఆభ్యంతర కుంభకం కానీ, బాహ్య కుంభకం కానీ, స్తంభవృత్తి కానీ ఇవి సిద్ధించవు. కాబట్టి నోరు తెరవకూడదు, అంటే బుద్ధి ద్వారానే స్మరించాలి అనేటువంటిది అభిప్రాయం. గోపిదేవ శాస్త్రి గారు కూడా ఆ విషయమే చెప్పారు. కాబట్టి అదే విషయం. ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఈ స్మరించడం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ వేరొక ప్రకరణంలో చెప్తుంటారు ఏంటంటే, భగవంతుని మీద ధ్యాస పెట్టి భగవంతుడు ఏడున్నాడు, ఆయన మీద మనం ధ్యాస ఎలా పెడతాము అనేటువంటిది తెలుసుకోవాలి. భగవంతుడి మీద ధ్యాస పెట్టడం ఒకటి, ప్రాణాయామం బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకంగా వాయువును ఆపడం రెండవది. మూడవది ఈ ఓంకార పూర్వకంగా సప్త వ్యాహృతులను, 7 వ్యాహృతులను వీటిని ఉచ్చరించాలి. ఒకేసారి 3 పనులు ఎలా చేయడం జరుగుతుంది? 3 జరుగుతుంటే, ఈ 3 చేస్తూ ఉంటే 4వది ఒకటి జరుగుతుంది. ఆ 4 గ్రహించినప్పుడే ఈ ప్రాణాయామం చేయడం సార్థకం. రాజమణమ్మ గారు జాగ్రత్తగా వినండి, ఈ 4వది పట్టుకోవాలి. మనకు యజ్ఞోపవీతంలో, సమిధాదానంలో, జలప్రసేచనంలో, భూర్భువస్వః, మళ్ళీ ఆచమనం,
అమృత ఉపస్తరణం, అమృత అపిధానం, సత్యం యశ. ఈ 4 ప్రాణాయామాలు, ఈ ఈ 3 ప్రాణాయామాలు ప్రతి దాంట్లో 3 చెప్పి 4వ దాన్ని తెలుసుకోజేస్తున్నాడు పొడుపు కథలో. ఓం ప్రకాష్ చిన్నగున్నప్పుడు రాత్రి నిద్ర రాకపోతే వెన్నెల్లో పడుకొని ఆడుకునేవాళ్ళు అనమాట. కంది కట్టె మీద కుందేలు పిల్ల ఏంటో చెప్పు అంటే చెదలును కంది పొరక మీద దానికి చెదలు పడితే తెల్లగా ఉంటుండేది, దాన్ని కుందేలుగా భావించి ఆ పొడుపు కథలు. ఆ విధంగానే ఇక్కడ యజ్ఞోపవీతంలో 4వది ఏంటి, సమిధాధానంలో 4వది ఏంటిది, జలప్రసేచనంలో 4వ దశ ఏంటి, ఈ యొక్క వ్యాహృతిలో భూర్భువస్వహలో 4వది ఏంటి, ఈ రకంగా 4వది తెలుసుకోవాలి. ఆ ప్రాణాయామంలో కూడా ఇక్కడ కూడా 3 ప్రాణాయామములు తప్పనిసరిగా చెయ్యాలి అన్నాడు. 3వ దాని ద్వారా 4వది జరుగుతుంది. అది పట్టుకోవాలి. అదేంటంటే మనం చేస్తున్నటువంటి బాహ్యాభ్యంతర విషయాక్షేపి గాని, ఉద్గీత ప్రాణాయామం ద్వారా గాని, ఈ యొక్క ఊర్ధ్వరేతస్సులు, ఉద్గీత ప్రాణాయామం ద్వారా ఊర్ధ్వరేతస్సులు అవ్వడం, ప్రమిదలో పోసినటువంటి నెయ్యిలో వత్తి పెట్టి దాన్ని వెలిగించినప్పుడు ఆ వెలుతురుకు, ఆ మంటకు ఈ వత్తి ప్రమిదలో ఉన్న నెయ్యిని ఎట్లయితే అందిస్తుంటుందో, ఈ బాహ్య ఈ ఉద్గీత ప్రాణాయామంలో ఆ రకంగా జరుగుతుంటుంది. ఇక ఇప్పుడు పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్పిన దాని ప్రకారం బాహ్యాభ్యంతర విషయాక్షేపి అని చెప్పేసి ఉయ్యాల ఊపి 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 ఒకేసారి బయటకు వదిలేసి బయటనే ఆపడం. ఇది లోపలికి చేయొద్దు స్వామి, చాలా ప్రమాదం ఉంటది. అందరు గుర్తుపెట్టుకోండి, బాహ్యాభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామాన్ని ఊపి ఊపి లోపలికి పీల్చుకొని లోపల ఆపకూడదు. బయటకు ఆపినప్పుడే ఇది సార్థకం అవుతుంటది. అందరు జాగ్రత్తగా వినండి. శ్వాస తీసుకుని వదిలి ఒకేసారి బలంగా బయటకు తోసేసి బయటనే ఆపినప్పుడు ఎంతసేపు అయితే ఆపుతుంటామో, ఈ ఓంకార పూర్వకంగా సప్త వ్యాహృతులు చదవడం ద్వారా, సప్త వ్యాహృతులను స్మరించడం ద్వారా, ఈ స్మరించడం ద్వారా భగవంతుడి మీద ధ్యాస పెట్టడము, ఇంకేదో అవడం కాకుండా, మీ సువర్చలమ్మ గారు ఏదైతే చెప్తున్నారో, ఏ చక్రంలో ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటది, మునిశేఖర్ గారు జాగ్రత్తగా వినండి. ఈ చక్రాలు అంటే మన ప్రవర్తన. ఈ ఇంద్రియాలు కాదు, ఇంద్రియాలు జడం, వాటి వల్ల మనకు ప్రయోజనమే లేదు. ఇంద్రియాల వల్ల మనకు ప్రయోజనమే లేదు. ఇక్కడ చూపిస్తున్నటువంటి చక్రాలతోటి ఏంటంటే, ఈ మన ప్రవర్తన, మనం ఏ స్థితిలో ఉంటే మన వ్యవహారం, మన ప్రవర్తన ఏ రకంగా ఉంటుంటది అనేటువంటి ఆ ప్రవర్తనలో మార్పు, ఆ మార్పుతోటే మనము ఈ ఇహలోకం నుంచి పరలోకానికి మన భవసాగరాన్ని తరించిపోయేటువంటిది దాని ద్వారా. అందుకని ఇవి స్మరించడం అనేటువంటిది తప్పనిసరి. ఇదే విషయాన్ని సంస్కార విధిలో తీసుకుంటే, సంస్కార విధిలో ఇదే విషయాన్ని, ప్రాణాయామ విషయాన్ని చెప్తున్నప్పుడు, మీ దగ్గర సంస్కార విధి ఉంటే చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మూలేంద్రియాన్ని పైకి లాగి పట్టాలి. మూలేంద్రియాన్ని పైకి లాగి పట్టేది ఎప్పుడు? మూలేంద్రియాన్ని పైకి లాగి పడితే మన ప్రయత్నం అంతా దాన్ని పైకి లాగి పట్టడంలోనే ఉంటది. మూలేంద్రియాన్ని పైకి లాగి పడితే మన ప్రయత్నం అంతా అక్కడే ఉంటుంటది. దాన్ని పైకి లాగి పట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశం మీద. కానీ ఇక్కడ మన ఉద్దేశం అటువైపు వెళ్ళకూడదు అని చెప్పేసి దయానంద సరస్వతి ఏమని చెప్తున్నా అంటే, సమంత్రక వ్యాహృతి, ఓంకార పూర్వక ఓం భూ, ఓం భువ, ఓం స్వహ, ఓం మహ, ఓం జన, తొందరలో భూ భువ స్వహ మహ ఇట్లా కాదు, ఓంకార పూర్వకంగానే చేయాలి. ఓంకార పూర్వకంగానే చేస్తున్నప్పుడు ఇది హిప్నోటిజం జరుగుతుంది. ఈ హిప్నోటిజం వల్ల మనం తిన్నటువంటి అన్నంతో తయారయ్యేటువంటి ఏ ఊర్జ అయితే ఉంటుంటుందో ఆ ఊర్జను పైకెక్కించడం జరుగుతుంది. పైకెక్కించినప్పుడు భూః స్థానంలో ఉంటే మన స్థితి ఎలా ఉంది, భువః స్థానంలో ఉంటే ఎలా ఉంది, స్వహ స్థానంలో ఉంటే ఎలా ఉంది, మహః స్థానంలో ఉంటే ఎలా ఉంది, జన స్థానంలో ఉంటే ఎలా ఉంది, తపస్థానంలో ఉంటే ఎలా ఉంది. ఓం సత్యం
అని మళ్ళీ పైకి ఎగబాకిచ్చినప్పుడు ఎలా ఉంది అనేటువంటిది. ఈ రహస్యాలు తెలుస్తుంది. దీని మీద ఈ ప్రయోగం జరుగుతుంది. ఇప్పుడు మునిశేఖర్ గారు అన్నారు కదా, దయానంద సరస్వతి ఎక్కడ రాయలేదు ఈ చక్రాల గురించి అని అన్నారు. కానీ వేదం చెప్తుంది. మరి దానికి వ్యావహారికంగా ఎక్కడున్నది అంటే ఇక్కడే. ఆ చక్రాలు అని చెప్తే మన వాళ్ళు హఠయోగం వాళ్ళతో పోటీ పడుతుంటారు. వాళ్ళు మనం కొట్లాడుకుంటామనో మరి ఇంకే దృష్టికోణంతో చక్రాలు అని చెప్పకుండా చక్రాలను వ్యావహారికంగా మన చేత చేయించడం. కరెక్టే సార్. అదే అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా. ఇది గందరగోళం అవుతుందనే రాయలేదు ఆయన. అంతే, ఒక పేరు ఒకటే పెట్టలేదు. అందుకని పేరు పెట్టకుండానే మన చేత చేయిస్తున్నాడు. కాబట్టి ఇది సుదర్శనం గారు, మళ్ళీ ప్రభాకర్ గారు మళ్ళీ వినండి. ఇక్కడ జయించేటప్పుడు ఏంటంటే శ్వాసను ఇప్పుడు బాహ్య కుంభకము అన్నప్పుడు శ్వాసన పొట్టలో ఉన్నటువంటి వాయువంతా బయటకు ఊదేసి బయటనే ఆపినప్పుడు చేయడం ఒకటి. బయట ఉన్నటువంటి శ్వాసనంతా పొట్ట నిండా నింపుకొని పొట్టని బిర్రుగా చేసి చేస్తున్నప్పుడు ఇంకొకటి. ఎక్కడి శ్వాసను అక్కడే ఆపి చేస్తున్నప్పుడు మరొక విధంగా ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఉంటుంటది. ఇంకా ఇంతకంటే ఎక్కువ ప్రభావం పతంజలి మహర్షి యోగ దర్శనములు చెప్పిన దాని ప్రకారం బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి, దీనితోటి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నాకు అనుభవపేతంగా తెలుస్తుంది. కాబట్టి మరి మీరు కూడా దానిని ఆచరణాత్మకంగా చేయాలి. ఇప్పుడు ఎవరైతే కేవలం వినుకొని బాగా చెప్పారు చాలా బాగుంది, ఇది మన వైదిక సిద్ధాంతం అనే వారికి అందరికి పాపం కలుగుతుంటది. ఇక ఎవరికి దీని పుణ్యం కలుగుతుందంటే ఎవరైతే సమయానికి వచ్చి వ్యావహారికంగా చేస్తూ ఇంకొకరు చేసింది చూస్తూ తనది చేసి చూపిస్తూ ఉన్నప్పుడు మార్పులు చేర్పులు ఉంటే మనం తప్పుదోవ పట్టకుండా ఉంటాము అని నా అభిప్రాయం. ఏమంటారు? దీనికి అందరికీ సమంజసమేనా? తప్పు జరిగితే ఓం ప్రకాష్ కు అవగాహన లేకపోవచ్చు, కానీ ఇక్కడ తప్పు చేపిస్తుంటే అది తప్పని మనకు తెలిసినప్పుడు మనం వేరే పండితులను కూడా సంప్రదించవచ్చు కదా. ఇంకా ఢిల్లీ వాళ్ళు వస్తారు, ఎవరెవరో వస్తుంటారు కదా. అంటే ఇతని ఓం ప్రకాష్దే తప్పని కాదు, అర్థమవుతుందా? ఒకవేళ ఆయన చేయించడంలో మనం చేయడంలో ఏదైనా పొరపాటు జరిగితే ఇదేమో దయానంద సరస్వతి ఇట్లా రాశాడు, మరి ఇలా చేయిస్తున్నారు, నాకేమో అనుభవం ఇట్లా ఉన్నది, ఏది సరైంది? సూర్యప్రకాష్ గారు వారానికి ఒకసారి వస్తే కుదరదు, అర్థమవుతుందా? ఇది మీకు తెలియదు చక్రాల గురించి నాకు అవగాహన లేదంటున్నారు కదా. ఇప్పుడు దాని మీద అదే విషయాన్ని దయానంద సరస్వతి చెప్తున్నాడు కాబట్టి దాన్ని ప్రయోగాత్మకంగా చేయాలి. అందరూ లాభాన్వితులు కావండి. ఎందుకు అంటే మీరు కూడా ఇప్పుడు ఒక వ్యక్తి ఏమంటున్నాడు అంటే, వీళ్ళని ఎందుకు ఇలా గుంపుగా చేసుకొని కూర్చున్నావు, వదిలిపెట్టాను నేనన్నా, వాళ్ళని పట్టుకున్నది నేను ఎప్పుడు. అందరిని ఎందుకు వదిలిపెట్టాలని అంటే వాళ్ళు కూడా చెప్పాలి కదా. చెప్తుంటే అనుభవం ఎక్కువ వస్తుంది, వాళ్ళు ప్రశ్నిస్తుంటారు, ఇంకెక్కువ ప్రచారం అవుతుంది కదా. అంటే మునిశేఖర్ గారు చేస్తున్నారు, ప్రణవ్ ముని గారు చేస్తున్నారంటే మరి వీళ్ళనందరికీ ఎప్పుడు వదిలిపెడతావు అని. నేను పట్టుకున్నది ఎప్పుడు వాళ్ళని వద్దంటున్నాను, చేయమని చెప్పేసి చెప్తున్నాను. అర్థమవుతుంది? ఎవరైనా ఆపానా? అమ్మగారు చెప్పండి. లేదా ఇంకా అదే రాజమణి అమ్మగారే మొన్న ఏదో సందేహం కూడా చెప్పడానికి పోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఆమె వారు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకమ్మా తర్వాత చెప్పండి అని చెప్పేసి నిన్న ఫోన్ చేశాను, మొన్న ఫోన్ చేశాను, కానీ దానికి వారు స్పందించట్లేదు. మరి ఏంటో విషయం. ఆ రకంగా కాదమ్మ గారు, ఏది మొన్న ఏదో విషయం వస్తే చెప్తున్నారు కదా, చెప్తూ ఇబ్బంది పడితే ఇబ్బంది ఎందుకు పడతారు, మరి అందరిలో చెప్పలేని విషయం అయితే ఫోన్లో చెప్పండి అని అన్నాను కదా అని. నేను మళ్ళీ ఫోన్ చేస్తే మీరు మిస్డ్ కాల్ ఉంటాయి చూడండి. సరే, ఆ విషయం వదిలేదు. ఈ రకంగా ఇక్కడ స్వామి మీ గూగుల్ మీట్ లో అందరికి చాలా స్వేచ్ఛ ఉంది స్వామి. ఎన్నైనా ప్రశ్నలు వేయండి. మన ప్రసంగం ముందుకు పోవడం, పేజీలు తిప్పడం కాదు, మనకెంత అవగాహన అయిందనేది. అది నా అభిప్రాయం. అందరూ జ్ఞానవంతులు కావాలి, అందరూ మంచి వాళ్ళు కావాలి.
ఇప్పుడు చూడండి, ఆ బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు ఎట్లా ఏది చేస్తున్నారు. అందుకని వాళ్ళలాగా మనం ఆ దిశలో పోకుండా మనకు ఈ జ్ఞానం వస్తున్నది కాబట్టి జ్ఞానాన్ని మనం పంచుదాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని మంచి చేద్దాం, అంతవరకే నా అభిప్రాయం. అయితే ఇక్కడ శ్వాసను బయటకు తీసినప్పుడు పొట్ట లోపలికి పోతుంది. బాహ్యాభ్యంతర విషయాక్షేపిలో ఇట్లా ఊపి ఊపి బయటకు తోసినప్పుడు మూలాధారం అనేటువంటి సహజంగా పైకి లేస్తుంటది. ఆ లేచిన దాన్ని కిందికి వదలదు. ఇది నియమం పట్టుకోండి. లేచిన దాన్ని కిందికి వదలొద్దు. వదలకుండా ఉండి ఈ యొక్క 7 వ్యాహృతులు ఓంకార పూర్వకంగా ఈ సప్త వ్యాహృతులు అయిపోయే వరకు ఆపండి. ఆపడానికి ప్రయత్నం చేస్తే శరీరంలో శక్తి సామర్థ్యం పెరుగుతుంది. అర్థమవుతుందా అమ్మగారు? చేసినప్పుడు ఆ అవుతుందా ఆచార్య? ఓం చెప్పండి. ఈ సప్త వ్యాహృతులు చేసేటప్పుడు అంటే చిత్తం ఆ స్థలాల్లో ఉంచాలనా మరి? అంటే అదే కదా, ఆ రకంగా అధిష్టాన చక్రం పైన. ఇక్కడ మీరు ప్రశ్నిస్తలేరు. ప్రశ్నించే ఇప్పుడు ఈ ప్రశ్న సరిగా లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, పైనుంచి మంత్రాలు చదివిస్తున్నారు కానీ కింది నుంచి పైకి లేపుతున్నాడు. ప్రోస్టేట్ గ్రంథి నుంచి, స్వాధిష్టానం నుంచి ఆత్మను ఈడా పింగళ ద్వారా దానిని పైకి లేపుతున్నాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. పైనుంచి భూహు భువః స్వహ మహః జనః తపః అని కిందికి దింపుతున్నాడు. వ్యావహారికంగా మనల్ని కిందికి దింపుతున్నాడు. ఈ కింది నుంచి పైకి తెస్తున్నాడు. అవునవును. ఓం భువ అనేది కింది నుంచి పైకి. సూర్యప్రకాష్ గారు పట్టుకుంటున్నారా? ఓం భువ, ఓం స్వహ. బావిలో తాడేసినప్పుడు ఆ డబ్బా నీళ్ళలో పోతుంటది. దాన్ని పైకి లాగినప్పుడు అది మనమేమో మన వైపు ఉన్న తాడు, వట్టి తాడును లాగుతుంటాం, కానీ వెనుకకెళ్ళి అది నిండుది పైకి వస్తుంటది. ఇది రహస్యం. అవును. శరీరము ఒక రకమైన పని చేస్తుంది, ఆత్మ ఒక రకమైన పని చేస్తుంది. ఇక్కడ ప్రాణాయామాల మంత్రం తోటి కింది నుంచి పైకి, మళ్ళీ కింది నుంచి పైకి అంటాడు. పైనుంచి కిందికి దిగుతున్నాడు అంటే అంటే ఈ పైనుంచి కిందికి దింపడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రారంధం చేతనైతే, ఏ పూర్వజన్మ కర్మఫలం చేతనైతే ఈ దేహంలోకి వచ్చావో అక్కడికి వెళ్ళి మొదలుపెట్టు. ఇప్పుడు ఇది ఈ రహస్యం ఎట్లా తెలుస్తున్నది అంటే, ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన 8వ మంత్రము 2వ చరణం మొదట్లో ఉన్నది. యుయోధ్యస్మ జుహురాణమేను. నీ ప్రతి సమస్యకు సమాధానం నీ దగ్గరే ఉంది. నువ్వు వెనుకకు తిరిగి చూడు. ఆత్మ నిరీక్షణ. ఎవరు వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమస్య వచ్చింది, ఏమి మాట్లాడితే ఈ సమస్య వచ్చింది, ఎవరు ఆ రకంగా మనల్ని మాట్లాడిస్తే ఈ సమస్య వచ్చింది అనేది వెనుకకు తిరిగి చూసుకో అని అన్నప్పుడు, ఈ ఓం భూహు ఈ యొక్క ప్రారబ్ధం, అంతఃకరణంలో ప్రారబ్ధం నిహితమై ఉన్నప్పుడు దాన్ని ప్రారబ్ధాన్ని సూచించేది మళ్ళీ ఓం సత్యమని మళ్ళీ అక్కడికే తీసుకుపోయేటువంటిది. మార్జన మంత్రాల్లో ఓం భూహు పునాది శిరస్సు నుండి ప్రారంభించి సత్యం పునాతి పునఃశిరసి అని మళ్ళీ అక్కడికే తీసుకుపోతున్నాడు. పునాతి పునఃశిరసి. ఏ ప్రారబ్ధం నుంచి అయితే నువ్వు ఇక్కడికి వచ్చావో మళ్ళీ అదే ప్రారబ్ధాన్ని ఒలుసుకుంటూ నువ్వు ముందుకు పోవాలి. ఓం ఖం బ్రహ్మ పునాత సర్వత్ర, ఇక దేహాతీతంగా. ఇది రహస్యం. శరీరాన్ని పట్టుకోవడము, ఆత్మ నుంచి వదలడం. ఆత్మ నుంచి మళ్ళీ ఇక్కడ వేరే వస్తుంది. ఆత్మ నుంచి వదలడం అంటే ఎవరు వదులుతున్నారు? ఇప్పుడు శృవ నుండి అజ్ఞాదానం చేస్తున్నప్పుడు శృవలో పట్టుకున్నటువంటి కర్పూరం వెలిగింది, శృవతోటి ఆదానం చేయాలి అన్నది అర్థమైంది. శృవతోటి నెయ్యి ఆహుతి ఇవ్వాలన్నది అర్థమైంది. ఆత్మ ద్వారా అంటే ఆ ద్వారా చేసేది ఇంకొకరు కావాల్సి వస్తుంది. మరి ఆత్మతో కాదు, ఆత్మనే అన్నప్పుడు సూటిగా ఉంటది. ఆత్మతో అన్నప్పుడు చేతితో, చెంచాతో
మళ్ళీ అది ఆధారమే కదా. మళ్ళీ ఆధారమే అవుతుంది అక్కడ. అవునా ఆత్మని. ఇప్పుడు ఇది కరెక్టే ఆచార్యజీ. ఓం ఆచార్యజీ ఇక్కడ పైన నుండి కిందకి దిగుతున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మాట్లాడండి అమ్మగారు. అదే ఆచార్య, మార్జిన మంత్రాల్లో మనం పైనుండి కిందకి దిగుతున్నప్పుడు ఒకటి, ఇప్పుడు మనం తాడు లోపలికి వేసినప్పుడు లాగినప్పుడు అది పైకి వస్తుందంటే ఇది కింద నుండి పైకి వస్తుంది కదా. వాటి కింద నుండి పైకి. మీరు గిలక బావి దగ్గర నీళ్లు తోడలేదా? అవునా ఆచార్యజీ. ఇప్పుడు బకెట్ మనం కింద నుండి లాగాలి కదా. అంటే బకెట్ పైకి వస్తే లాగాలంటారేంటి అమ్మా? పైనుండి లాగుతుంటారు. అవును, పైనుండి అవును ఆచార్యజీ. లాగుతున్నప్పుడే పైకి వస్తుంది. వస్తున్నప్పుడు ఈ తాడు బకెట్ పైకి వస్తుంది అని అంటే మనకి మూలాధారం నుండి. అమ్మగారు తొందరపడకండి. గిలక గుండ్రంగా ఉంటుంటది కదా. అవును. ఆ గిలక వెనుక వైపు నుంచి బావిలోకి పడ్డటువంటి ఆ డబ్బాను తాడును మన వైపు ఉన్న తాడును మనం పై నుంచి కిందికి లాగుతుంటాం. అవునవును. ఆ గిలక వెనుక వైపు ఉన్నటువంటిది ఏంటంటే కింద ఉన్నటువంటి డబ్బా పైకి వస్తుంటది. ఇప్పుడు అదే ఆచార్య నేను నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఆ డబ్బా ఇప్పుడు మూలాధారం అన్నమాట. అంతేకాదు ఇప్పుడు ఈడాపింగళాలు 2 నాడులు కూడాను అవి వెనక వైపే కదా ఉన్నది. అవును, వెనక వైపు అంటే వాళ్ళు దగ్గరికి పోతారు, కిడ్నీల దగ్గరికి పోతారు. 2 తొంటెముకల మధ్యలో వెన్నెముక కింద కదండి. మళ్ళీ కదండి అనే భాష రావద్దు. అంటే ఇంక మాకు పూర్తిగా అవగాహన అయ్యే వరకు అంతే, మిమ్మల్ని అడగటం అంతే ఉంటుంది ఆచార్య. అమ్మగారు చెప్పండి. స్వగృహం విప్పండి, దాని అర్థం ఏంటి? అంటే స్వతహాగా తనకు తాను పైకి రావటము. లేదా భాష మాట్లాడు. స్వగృహం, స్వగృహ ఫ్రూట్స్ అంటే ఇంట్లో తయారు చేసుకోవటం అని, తయారు చేయటం. మీరు భాషకు అర్థం కావట్లేదా? మీరు కావాలని అలా చేస్తున్నారు. నేను ఇంటి వంటకాలు అనట్లేదు, స్వగృహం అంటున్నాను. ఎవరు చెప్తారు? ప్రభాకర్ చెప్పండి, స్వగృహం అంటే ఏంటి? మునిశేఖర్ గారు, చాలా లోతు ఉంది. స్వగృహం సొంత గృహం. ఇక ఇప్పుడు అమ్మగారు ఈ ఇప్పుడు నాది స్వగృహం అనే పదం ఎందుకు వచ్చిందంటే స్వాధిష్టానం, స్వ అధిష్టానం. మూలాధారం వేరు, స్వాధిష్టానం వేరు. మూలాధారం వేరు, స్వాధిష్టానం వేరు. స్వాధిష్టానం ఇడాపింగళ ప్రాణాయామంతో స్వాధిష్టానం నుంచి పైకి లేవడం. వెలిగించినటువంటి వత్తి మంట మండాలంటే ప్రమిదలో ఉన్నటువంటి ఆజ్యం రావాలి కదా, అందించాలి కదా. అవునండి, అది రహస్యం. ప్రభాకర్ గారు ఇప్పుడు చెప్పండి మీది. చర్చి ఇక్కడ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం బావిల నుండి నీళ్ళు తోడాలంటే ముందు ఆ గిలక నుంచి తాడును కిందికి వదిలేస్తుంటాం. అది ప్రారంభంతో మనం పతితం అవుతున్నాం కదా. అదేంటంటే స్వర్గం నుంచి ఈ యొక్క భవబంధాల్లోకి దిగి రావడమే తాడు విడవడం. అదే తాడు విడవడము మార్జన మంత్రం అని చెప్పుకోవచ్చు కదా. మార్జన మంత్రం అంటుంటారు. ఇక మంత్రాల దగ్గర కాకుండా దాన్ని పైనుంచి కిందికి గిలక బావిలో అది ఎట్లా గిలక గుండ్రగా ఉంటుంటది కదా. తాడుని ఇలా వేసినప్పుడు మన వైపు నుంచి మనం తాడు విడుస్తుంటే ఆ డబ్బా పట్టుకున్నటువంటి తాడు కిందికి పోతుంటది కదా వెనక వైపు నుంచి. ఆ డబ్బా కిందికి పోయిన దాన్ని మళ్ళీ మనం పైకి తీయాలంటే మన వైపు ఉన్న తాడు లాగాలా, లేదంటే ఆ గిలక వెనక వైపు ఉన్న తాడు లాగాలా? మన వైపు నుండి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఆచార్య ప్రారంధ బుద్ధితోనే ఆ దిగజారిపోయిన ఆత్మను తీసుకురావడం, అది దాన్ని చేపిస్తున్నాడు. ఇది ఇప్పుడు ప్రాణాయామ మంత్రములతోటి కింది నుంచి పైకి లాగడం కదా. మళ్ళీ కింది నుంచి పైకి లాగడం అంటుంటారు. పై నుంచి కిందికి లాగడం కదా. భువ స్వాహ అనేది పై నుంచి కిందికి దిగుతున్నారా, కింది నుంచి పైకి ఎక్కుతున్నారా? ఉన్నత శిరస్సి అనేటప్పుడు పైకి లాగడం, మళ్ళీ పైకి లాగడం అంటుంటారు. ఓం భూ ఓం భువా, ఇది కింది నుంచి పైకి తిరిగి ఇంకొకసారి అనేటప్పుడు ఏమొస్తా ఆచార్య? ఒక్కరే మాట్లాడండి. ఇద్దరిద్దరు మాట్లాడితే వారు మాట్లాడేదానికి వీరు మాట్లాడేదానికి పొంతన ఉండట్లేదు. ఇప్పుడు
ఆ, బావిలో నీళ్లు తోడడానికి గిలక మీదకి వెళ్ళి తాడు కిందికి బావిలోకి విడిచినప్పుడు నీళ్లు తోడడానికి ఎటువైపు నుంచి ప్రయోగం చేస్తారు? ముందు వైపు నుండి, మన వైపు నుంచే కదా. మన వైపు నుండి. అదే మన గిలక మన వైపు తిప్పుకోవడానికి ఇటు నుంచి లాగుతుంటాం కదా. ఇటు నుంచి లాగుతుంటే ఆ గిలక వెనుక నుంచి బావిలో ఉన్నటువంటి డబ్బా నీళ్లు తీసుకుని పైకి వస్తుంది కదా. అవునాచార్య, పైకి వస్తుంది. ఇవన్నీ లేకపోతే మీ అక్కడ ఇది ఇప్పుడు కొత్తగా ఆశ్రమంలో అక్కడ వ్యవస్థ ఉన్నది, రండి అదంతా చేపిస్తాను అందరి చేత. శిబిరం పెట్టి ఒక 3-4 రోజులు పెట్టి అది చేపిద్దాం. ఇక్కడైతే ఆ అవకాశం లేదు, అక్కడ మంచిగా ఉన్నది, రండి ప్రాక్టికల్ చేపిస్తేనే తెలుస్తుంది కదా. మరి ఇదే ఊరూరా ఏ ఊర్లో అయినా జరుగుతుంటుంది కదా. ఊరు వాళ్ళు ఇప్పుడైతే నల్లలు వచ్చినాయి కాబట్టి, ఈ తెలంగాణలో మిషన్ భగీరథ వచ్చింది కాబట్టి, మరి అక్కడ పుట్టపర్తి సాయిబాబా ఆంధ్రాలో చేశాడు, నీటి ఇంటింటికి అందిందా, అది వేరే విషయం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇట్లా చేదడం, తాడును పైనుంచి కిందికి మన వైపు గుంజుకోవడం వల్ల ఆ గిలక వెనుక నుంచి ఆ డబ్బా పైకి వస్తుంటుందా లేదా? ఇదే రహస్యం. నీళ్ళు వస్తాయి. అదే రహస్యం. అందరం చూసాం కానీ దాని అంతరార్థం తెలుసుకోలేదు ఆచార్య. ఇప్పుడు ఈ విధంగా అయితేనే అర్థం అవుతుంది అనమాట. చూడటానికి అందరం చూసాం, నీళ్లు తోడాం కూడా అవసరమైన. అదే ప్రతి పనిలోనూ అంతరార్థం ఉంటానే ఉంటుంది అమ్మగారు, మనకే తెలియదు. తెలుసుకోవటం అనే ఇప్పుడు దాని అంతరార్థం తెలుసుకుంటేనే పరమేశ్వరుడు జీవాత్మని. మన భారతీయ వ్యవహారం అంతా ఆధ్యాత్మికంగా ఉన్నది అమ్మగారు, ఆషామాషి తమాషా కాదు. అవునండి, దీని వెనుక చాలా లోతైనటువంటిది ఉన్నది. అందుకే ఓంప్రకాష్ ఈ దారిని వస్తే ఇతన్ని అందరూ హేళన చేసి ఎవరు పట్టుకోవట్లేదు. ఎప్పుడు భార్యాభర్తలు గర్భధానం చెప్తుంటాడు, ఇది పిల్లలు, ఈ ఆత్మ చెప్పడు అని ఇక్కడ చేస్తున్నారు అన్నట్టుగా. మరి వారితోనే ఉంది కదా ఆచార్య ఇదంతా. అదే మరి దేవుడేమో మన జీవితాన్ని ఇందులో ఇమిడించాడు. అవును, మరి దీన్ని పట్టుకోకుండా వాళ్ళు హిమాలయానికి పోయి ఇంకెక్కడికో పోయి వాళ్ళు సాధించుకొచ్చారంటే వాళ్ళు ఏం సాధించారని మనకెట్లా తెలుసు? ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది అనేది పుష్పమ్మ గారు చెప్తుంటారు. పుష్పమ్మ గారు ఇక్కడికి వస్తే అక్కడ దుకాణం పోతుంది, దుకాణాన్ని పట్టుకుంటే ఇక్కడే పోతున్నది, అంతేనా? ఆధ్యాత్మికాన్ని భౌతికం పోతుంది, భౌతికాన్ని పట్టుకుంటే ఆధ్యాత్మికం పోతుంది. దేవుడేమో మన జీవిత రహస్యాన్ని ఈ కుటుంబ వ్యవస్థలో ఇమడ్చాడు ప్రతిదీ. ఇక్కడ దీన్ని పరిష్కరించకుండా ఇంకెక్కడో సాధన చేసుకొని వచ్చి చెప్తుంటే, మళ్ళీ పుస్తకాలలో యోగ దర్శనం వాటి అన్నిట్లలో చెప్తుంటానంటే ఇది యోగులకు సిద్ధిస్తుంటది, ఇది యోగులకు సాధ్యం అవుతుంటది అంటే మరి వాళ్ళతో మనకెందుకు? మనకేం ప్రయోజనం? ఆధ్యాత్మికం అంతానేమో మీరు తెలుసుకొని భౌతికంలోనేమో ఇలా కనిపిస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఆలోచించాలంటేనేమో స్మరణకి ఎవరికి రావట్లేదు, దాంతో ఇబ్బంది పడతా ఎదుటి వాళ్ళని ఎలాగనేటువంటి దాని మీద ఆ పదం రావటం తప్ప ఆచార్యది చాలా గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నాం మీ ద్వారా. భగవంతుడు మీ ద్వారా మాకు నన్ను ఎక్కించకండి, లేదు ఆచార్య, లేదు ఆచార్య. అది ఎందుకంటే మాకు కూడా మనసుకు అనిపిస్తుంది కదా ఎంత గొప్ప. సాగదీయకండి, విషయాన్ని పట్టుకోండి, విషయంలో ప్రశ్నిస్తే కొద్దిగా ముందుకు పోతాం, లేదంటే హిమాలయాలకు వెళ్ళడము జన సమూహానికి దూరంగా ఉండడానికైనా ఇంకా వేరే ఏదైనా ఉపయోగం ఉంటుంది? ఇది ఇలా ప్రశ్నించాలి. దాని గురించి ఇదివరకు మనం చెప్పుకున్నాం ఏంటంటే, యోగ సాధనలో చేస్తున్నప్పుడు ఇదే ప్రకరణంలో ఉన్నది ఈ ప్రశ్న, సమాధానం కూడా ఏంటంటే, ఒక యోగి భూమి గురుత్వాకర్షణతోటి సాధన చేయనీయదు. ఆ ఆకర్షణ అనేటువంటిది వశీభూతం ఆ యొక్క దానికి కారణంగా. అందుకని ఏ ఆధ్యాత్మిక గురువు భూమి మీద కూర్చోనివాడు, పడుకోనివాడు, ఏం చేయనివాడు. ఏదైనా ఆసనం వేసుకోవాలి, లేదంటే కాష్టపట్టలం వేసుకోవాలి, ఏదైనా ఆసనం ఉండాలి, భూమికి మనకు స్పర్శ తగలకుండా, నేరుగా తగలకుండా. దాని గురించి ఇదంతా తెలుసుకొని వీళ్ళు హిమాలయానికి పోతున్నారంటే హిమాలయానికి నేను అడగకూడదు, నా భార్య పిల్లలు వాళ్ళని చూసుకోవాలి, నాకు బాధ్యతలు ఉన్నాయి,
నేను ఇక్కడే సాధన చేసుకుంటానంటే ఒక అతను ఏమనంటే నువ్వు చెట్టు మీద కూర్చుండి సాధన చేయమని చెప్పిందంట. చెట్టు మీద కూర్చుండి సాధన చేస్తుంటే అతను చేస్తూ చేస్తూ ఈ యొక్క సప్త వ్యాపృతులతోటి ఈ సాధన చేస్తూ చేస్తూ ఉండేసరికి ఏమైంది అంటే దేహము నుండి దేహి బయటకు వచ్చింది. దేహం నుండి దేహి బయటకు వచ్చి దేహాన్ని చూస్తుంది, దేహంలో జరిగేటువంటి మార్పులు. ఇది ఎలా తెలిసింది అంటే గర్భం నుండి వచ్చినటువంటి శిశువు పేగుబంధంతో ఏ రకంగా అయితే బయటపడినప్పుడు శిశువు శరీరం తల్లి శరీరం ఈ రెండింటికి మధ్య ఈ పేగుబంధం ఏ రకంగా అయితే ఉందో, ఈ యోగి ఎవరైతే చెట్టు మీద కూర్చుండి సాధన చేస్తున్నాడో అతని యొక్క ఈ శరీరం నుంచి, స్థూల దేహం నుంచి సూక్ష్మ శరీరం, ఈ ఆత్మ అనేటువంటిది బయటకు వచ్చినప్పుడు దానికి ఈ సూర్యుని యొక్క కిరణాల్లో అత్యంత తెల్లదనంగా ఉండేటువంటి ఆ వెండి ఆకృతిలో ఉన్నటువంటి ఆ కిరణం ఇప్పుడు వీళ్ళు చేసుకుంటారు కదా, వీళ్ళు వైశ్యులు చేసుకుంటారు కదా, వీళ్ళు హౌసుల వాళ్ళు కోమట్లు ఏం చేస్తారంటే ఉపనయన సంస్కారం వెండి దాంతో చేయిస్తారు. దానికి కారణం ఇది. అవునా సార్? యజ్ఞోపవీతం. ఆ రకంగా ఈ దేహానికి దానికి సంబంధం ఉన్నది. ఆ ఆత్మ ఈ దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. ఈ స్థూల శరీరం చెట్టు మీదకి వెళ్ళి, ఇక దానికి నియంత్రణ లేదు కాబట్టి చెట్టు మీదకి వెళ్ళి కింద పడిపోయింది. కింద పడిపోతే అక్కడి నుంచి వస్తున్న దారి చెట్టుకు దగ్గరలో దారి ఉన్నట్టున్నది. అక్కడ నుండి ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ అటు ఇటు చూసుకుంటూ పోయేసరికి చెట్టు మీదకి వెళ్ళి పడ్డటువంటి ఈ శరీరం కనపడగానే వాళ్ళు వచ్చి అయ్యో పాపం పడిపోయాడు అని చెప్పి, బతుకున్నాడా చచ్చిపోయినా అని చెప్పేసి దగ్గరికి వచ్చి చూసేసరికి ఏంటంటే అది శ్వాస ఆడుతున్నట్టు కనపడుతుంది. అది ఆడుతున్నట్టుగా వాళ్ళు గమనించారు. ఇట్లా ముట్టుకోగానే లోపల ఉన్నటువంటి శరీరం మళ్ళీ ఈ యొక్క స్థూల దేహంలోకి వెళ్ళింది. అది వారి అనుభూతులు వాళ్ళు రాస్తున్నారు అన్నట్టుగా, ఆ యోగి ఆ అనుభూతి రాస్తున్నాడు. ఇగో ఈ రకంగా అది సాధనలో వస్తుంటుంటది. ఇక మరి ఓం ప్రకాష్కి అయితే ఆ దారి ఎక్కడ లేదు, ఇక్కడ అసలే లేదు. ఇప్పుడు పోయే దగ్గర అక్కడ హైవే రోడ్డు పెద్దగా ఉన్నది. ఇప్పుడు ఒకటే రోడ్డు ఉన్నది, ఇంకా 4 రోడ్ల లైన్ శాంక్షన్ అయిందంట. అక్కడ కూడా అవకాశం లేదు. మరి ఇంకెక్కడైనా అవకాశం దొరికితే అది తప్పక చేయాలని, ఎందుకంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇటువంటి వాళ్ళతోటి సంప్రదింపులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు వచ్చి మనకు చేస్తుంటారు ప్రయోగాత్మకంగా. ఇవన్నీ వ్యావహారికంగా జరిగినప్పుడే మన జీవితం అనేది సార్థకం అవుతుంటది. అట్లా ఎట్లా అంటే అతను చెప్తున్నాడు, తన అనుభవాలను రాస్తున్నాడు కదా. అతను పోల్చి చూపెట్టింది ఏంటంటే మీరు కళ్ళతో చూడాలి అని అంటే గర్భం నుండి బయటకు వచ్చినటువంటి శిశువు పేగుబంధంతో ఏ రకంగా రావడం జరుగుతుంటుందో ఆ విధంగానే ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మ శరీరం ద్వారా ఆత్మ బయటకు వచ్చింది. ఈ వెండి తీగ అనేటువంటిది ఏమిటి అని అంటే ఈ రహస్యాన్ని ఆదిశంకర అనే సినిమాలో ఆ పరకాయ ప్రవేశం చేసినటువంటి శంకరాచార్య సన్యాస శరీరాన్ని విడిచిపెట్టి రాజు శరీరంలోకి పోయి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఈ శరీరాన్ని కాపాడమని చెప్పేసి అష్టామలక రుద్రజడ తైలములతోటి ఈ శరీరాన్ని కాపాడమని చెప్పేసి తన శిష్యులను ఇక్కడ పెట్టి అతడు సమయం దొరికిన ప్రతిసారి ఉదయం సాయంత్రం అక్కడ ధ్యానం చేసి ఈ శరీరాన్ని సజీవంగా జీవింపజేస్తుంటాడు. వీడియోలు పెట్టాను, చూసారా? చూడలేదు? మళ్ళీ ఇవాళ పెట్టమంటే పెడతాను ప్రయత్నించి. అది చాలా ఉత్కృష్టమైనటువంటి అన్నమాట. ఎక్కడో ఉండి ఈ శరీరాన్ని జీవింపజేయడం, ఎక్కడో ఉండి ఈ శరీరాన్ని బతికింపజేయడం, ఇది రహస్యం. ఇది కంటికి కనబడదు. అతను తన భాషలో మనం చెప్పాలంటే సూర్యునిలో 7 రంగుల కిరణాలు ఏవైతే ఉంటాయో వాటిలో అత్యంత తెలుపుదనముగా ఉండేటువంటి ఆ వెండి రంగులో ఉండేటువంటి ఆ కిరణం ఆ రకంగా నాకు కనిపించిందని చెప్పేసి తన దేహం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ స్థూల దేహాన్ని, ఈ భౌతిక దేహాన్ని చూస్తున్నాడు. తన సూక్ష్మ శరీరంతో దేహం బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎట్లయితే అద్దంలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటామో
ఆ రకంగా తనను తాను చూసుకుంటున్నాడు. ఈ దేహం ద్వారా చూడలేడు. ఈ యొక్క స్థూల దేహం, భౌతిక దేహం ద్వారా చూడలేదు. ఎందుకంటే ఈ భౌతిక దేహంలో ఉండి ఈ కళ్ళను తెరిచి చూసేటువంటిది, చెవులతో వినేటువంటిది, నోటితో మాట్లాడేటువంటిది, చేతులను కదిలించేటువంటి ఆత్మ ఈ దేహం నుంచి బయట ఉన్నది కాబట్టి ఆ ఆత్మ దృష్టితో చూడడు. రమణమ్మ గారు పట్టుకుంటున్నారా? పని వదిలిపెట్టండి, ముందు వినండి. ఇది నాభి ద్వారా ఇప్పుడు తల్లి శిశువు యొక్క సంబంధం ఇది కూడా ఇది భౌతికంగా ఎట్లయితే ఉంటుంటుందో అందు గురించి భీమరావు గారికి సమాధానం ఏంటంటే భూమికి దూరంగా ఉండాలని వాళ్ళు హిమాలయానికి గాని గుఫలలోకి గాని వెళ్ళడం. అక్కడ మంచు తోటి ఉంటుంటది. అక్కడ ఏంటంటే మృగ చర్మాలను వేసుకొని కూర్చుండమని చెప్పేసి యజుర్వేదంలో స్పష్టంగా ఉన్నది. యోగ సాధన చేసేటప్పుడు ఈ మృగ చర్మాలను వేసుకోండి. కానీ ఇప్పుడు మృగ చర్మాల మీద స్మగ్లింగ్ అది జరుగుతున్నది కాబట్టి అవి మనకు దొరకవు. కాబట్టి మెత్తటి ఆసనం వేసుకోమని చెప్పేసి దయానంద సరస్వతి మనకు చెప్పాడు. ఇంకేమైనా సందేహం ఉంటే అడగండి ఈ విషయంలో. ఇంకా అందరితోటి వినతిగా ప్రార్థించేది ఏంటంటే ఈ యొక్క వారం రోజులు ఇదే విషయం మీద సాధన చేయండి. దాంట్లో అర్థం కాకపోతే ఇంకా మనం ప్రయత్నం చేయొచ్చు, ఇంకొక కొత్త కోణంలో ఆలోచించవచ్చు. ఎవరికి ఎందుకు అర్థమో తెలియదు, దానివల్ల మనం ముందుకు విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాం అనేది. ఏమంటారు? వేరే విషయాలు అర్థమయ్యేది. మరి మనం మీరు చెప్పేదంతా కరెక్టే, మేము చేసే దానిలోనే లోపం. అదే దాని గురించే ఆ లోపం సరి చేసుకుంటే ఒకరికొకరు ఇట్లా చెప్పుకుంటే ఇంకా త్వరగా అర్థమవుతుంది, ముందుకు వెళ్ళగలుగుతామని. రాత్రిపూట కొంచెం తొందరగా పడుకుంటే తొందరగా రాగలుగుతుంటారు, సమయం మిగులుతుంటుంది. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సమయం అయింది ఆచార్య, చాలా అది మరి అది అవుతుంటదా? మనం కానీ తన పని చేస్తుంది కదా. ఓ నమస్తే. నాకు తెలిసినటువంటి విషయాన్ని చెప్పాను. దీనిలో సత్యం గ్రహించండి, ఆ సత్యం అనిపించింది వదిలే. నమస్తే. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం ఈ సంధ్యా బ్రహ్మయజ్ఞ మంత్రంలో రహస్యంలో ముఖ్యంగా ప్రాణాయామ మంత్ర రహస్యంల గురించి, తర్వాత మార్జన మంత్ర రహస్యంల గురించి అత్యంత లోతైన విషయాలను ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. ఎన్నో కొత్త విషయాలు విని సందేహాలను కూడా తీర్చుకున్నాం. ఈ విషయాలన్నీ మనకు సవివరంగా వివరించిన ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ విధంగా ఈ విషయాలందరికీ తెలియపరచడానికి కొరకై మనము ఈ ఎపిసోడ్ను లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ లాభాన్వితులను చేద్దామని మనవి. శోభమ్మ గారు ఏమన్నా చెప్పాలా? మైక్ ఆన్ లో పెట్టారు. తర్వాత ఈరోజు గురువారం అదే మైక్ ఆన్ లో పెడితే ఏమైనా చెప్పాలనుకుంటున్నారేమో అని చెప్పేసి అడిగాను. ఏమైనా సందేహం ఉన్నదా? లేదంటే ఏమీ లేకపోతే మైక్ ఎప్పుడు బంద్ పెట్టాలి, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. ఇవాళ ఎవరిది సంధ్యోపాసన చెప్పండి. రాజమనమ్మ గారు. రాజమనం అమ్మగారు వైదిక సంధ్య చేయిస్తారు. ఓం నమస్తే ఆచార్య. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ.
ఓం శన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోఫలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః, ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ బిద్ధాత్ తపసో ద్విజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వశ్చ విశతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయత్ ధ్రువించ పృథివీంచాంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రము. ఆచమన మంత్రములు. ఓం షన్నో దేవీరభిష్టయ आपो భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షిత పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిక్ సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాది దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతిరధిపతిరసితో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాదాగ్నిః. ఓం ఉద్వయం ఓం ఉదత్తం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమ ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే అప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుషచ్చ. ఓం ఉద్వయం ఓం ఉదత్తం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం.
ఓం తచ్చక్షుర్దేవైధ్యం పురస్తాచ్చక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. సమర్పణ మంత్రములు. ఏ ఈశ్వర దయానిధే భగవత్కృపాయ అనేన జపోపాసనాధి ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. ధన్యవాదములు రాజమణ్యమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో. ఓం నమస్తే ఆచార్య. ఆచార్య నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వజ్ఞ వీడియో వినండి ఒకసారి. సంధ్యోపాసన ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం చదివారు, ఎలా చదివారు అని.